బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కాయగూరలు అమ్ముకుంటున్న రైతులపై మృత్యువులా దూసుకెళ్లింది ఒక లారీ. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఘోర రోడ్డు ప్రమాదం. చేవెళ్ల మండలం ఆలూరు గేట్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారిపోయింది. రోదనలు మిన్నంటాయి. అక్కడ 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. కాయగూరలు అమ్ముకుంటున్న రైతులపైకి మృత్యువులా దూసుకెళ్లింది ఒక లారీ. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తూ ఉన్నాము విజువల్స్ లో, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో ఏంటి, ఎలా జరిగింది, ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, లారీలో ఎవరైనా డ్రైవర్ కానీ ఇతరత్ర ఎవరైనా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం అక్కడ ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఓవరాల్ గా సంఘటన జరిగే ముందు ఎవరైనా చూసారా, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అసలు? చేవేళ్ల ఆలూరు గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లి ఆ తర్వాత చెట్టును ఢీకొని ఆగిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా క్యాబిన్ లోనే ఇరుక్కుపోయి అక్కడే ఆగిపోవడం జరిగింది. దీని కింద దాదాపు 10 నుంచి 15 మంది చిక్కుకున్నారు. వారిని అందరిని కూడా క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 3 మృతి చెందినట్టుగా పోలీసులు డిక్లేర్ చేశారు. రాములు, ప్రేము, సుజాత, వీళ్ళు 3 కూడా స్పాట్ లోనే చనిపోయారు. వారి మృతదేహాలని మార్చరికి తరలించారు. అందరూ కాయగూరలు అమ్ముకుని అక్కడ రోడ్డుపై సైడ్ కు అమ్ముకుని జీవనం సాగిస్తున్న వారే చాలా మంది ఉన్నారు. గాయపడిన వాళ్ళలో కూడా ఒక్కసారిగా అతి వేగంగా నిర్లక్ష్యంగా లారీ దూసుకురావడంతో ఎక్కడికి వెళ్లాలనే పరిస్థితి కూడా తోచకుండా అందరూ భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడున్న వారందరిపై నుంచి కూడా లారీ దూసుకెళ్లి ఒక చెట్టును ఢీకొట్టి ఆ తర్వాత ఆగిపోయిందని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు స్పాట్ కు చేరుకొని గాయపడ్డ వారిని అందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి 3 చనిపోయినట్టుగా పోలీసులు అధికారికంగా పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. రాములు, అదేవిధంగా ప్రేము, సుజాత, వీరందరూ కూడా ఆలూరుకు చెందిన 2, ఖానాపూర్కి చెందిన ఒకరుగా గుర్తించడం జరిగింది. సాయంత్రం సమయంలో కూరగాయల మార్కెట్ కు వచ్చిన వారు కూడా ఈ ప్రమాదంలో కూరగాయలు కొనడానికి వచ్చిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం కనబడుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే బ్రేక్లు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా లారీ దూసుకొచ్చిందా అనే దానిపైన పోలీసులు తర్వాత దర్యాప్తు చేస్తాం, దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కానీ ప్రస్తుతానికైతే ఒక్కసారిగా లారీ బీభత్సం సృష్టించడంతో అక్కడున్న జనాలంతా కూడా ఏమైందో అని కళ్ళు మూసి తెరిచే లోపే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అందులో 3 చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, అసలు మనకి ఏదైతే సంఘటన జరిగింది ఒక దాంట్లో డ్రైవర్ కూడా ప్రస్తుతం బ్రతికే ఉన్నట్టుగా కనిపిస్తోంది. విజువల్స్ లో చూస్తున్నాము. అసలు ఏంటి, ఎందుకు జరిగింది? ఏదైనా బ్రేక్ ఫెయిల్ అవడం లేకపోతే ఇలాంటి లోపం వల్ల ఏదైనా జరిగిందా? ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఆయన పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? రూట్ లో వెహికల్ వెళ్తుంది. అందులో భాగంగానే డ్రైవర్ ఒక్కసారిగా రోడ్ అంతా కూడా చిన్నగా ఉంటుంది. 2 వే ఒకే రోడ్ లో 2 వైపులు ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా ఒకే వైపు నుండి వస్తుంటాయి. ఆ క్రమంలోనే ఆ చిన్న రోడ్ లో అతి వేగంగా డ్రైవర్ వెళ్ళాడు. ఆ డ్రైవర్ ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లి లారీ ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి ఆగిపోవడం జరిగింది. ఆ చెట్టును ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు. అతన్ని అతి కష్టం మీద పోలీసులు బయటికి తీసి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆయన 2 కార్లు కూడా పూర్తిగా నుజ్జు అయ్యాయని చెప్పేసి కూడా
పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతన్ని డ్రైవర్ ని కూడా హాస్పిటల్ కి తరలించారు. అతను కూడా తీవ్రంగా గాయాలయ్యి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రమాదం ఒక్కసారిగా అక్కడ జరగడంతోనే ఆ సాయంత్రం సమయంలో చాలా మంది కూరగాయలు కొనడానికి అక్కడికి వచ్చిన ప్రజలతో పాటు రోడ్డుపై వెళ్లేవారు, అక్కడ నిల్చున్నవారు అందరిపై నుంచి ఒక్కసారిగా లారీ దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రత చాలా అధికంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత ఆ లారీ క్యాబిన్ లోనే దాదాపు అరగంట వరకు కూడా ఇరుక్కొని పోయాడు. అందులో దానికి సంబంధించి పోలీసులు అతి కష్టం మీద బయటికి తీయడం జరిగింది. ఇంకా కింద లారీ కింద ఉన్న చిక్కున్న వారందరినీ కూడా బయటికి తీసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. స్పాట్ లోనే అయితే 3 చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు పోలీసులు. ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏం చెప్తున్నారు డాక్టర్స్? ఎంతమంది వరకు అడ్మిట్ అయ్యారు? దాదాపు 15 నుంచి 18 మంది వరకు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అతి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కి తరలిస్తున్నారు అంబులెన్స్ లో. మిగతా వారికి చిన్న గాయాలైన వారికి ఇక్కడే చికిత్స అందిస్తామని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి సంఖ్య ఇంకా ఎంతమంది అనేది కూడా పోలీసులు ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అక్కడ ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో స్థానికులు కావచ్చు, అటు పోలీసులు కూడా ఒక భయానకు గురయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా లారీ బీభత్సం సృష్టించేసి అక్కడ ప్రజలపైకి, అక్కడ ఉన్న కూరగాయలు అమ్మేవారు, నించున్నవారు అందరి పైకి వెళ్ళి ఒక్కసారిగా దూసుకెళ్లి అక్కడ దాదాపు ఒక 100 మీటర్ల వరకు లారీ అతి వేగంగా వచ్చి దూసుకెళ్లి ఆ చెట్టుని ఢీకొట్టి ఆగిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో 16 నుంచి 18 మంది చికిత్స పొందుతున్నారు. అందులో విషమంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారికి సంబంధించి హైదరాబాద్ కి తరలించే ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతం చూస్తున్నాము. అయితే కాయగూరలు అమ్ముకుంటున్న రైతులపై మృత్యులాగా సడన్ గా ఒక లారీ దూసుకుని వచ్చింది. రోజులాగానే వాళ్ళు కాయగూరలు తెచ్చుకుని వాళ్ళు పెట్టుకుని అమ్ముకుంటూ ఉన్నారు. సడన్ గా ఒక లారీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు కన్ను మూసి తెరిచే లోపే ప్రమాదం అంతా జరిగిపోయింది. అక్కడ మీరు విజువల్స్ లో కూడా మనం చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకి. ఒక పెద్ద చెట్టును గుద్దుకుని లారీ ఆగిపోయింది. అంటే ఆ లారీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ సైడ్కి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో, కూరగాయలు కొనడానికి వచ్చారో వాళ్ళందరి మీద నుంచి దూసుకుంటూ లారీ చాలా ఫోర్స్ఫుల్గా చాలా ఫాస్ట్గా రావడం జరిగింది. అప్పటికి ఇట్లా కన్ను మూసి తెరిచే క్షణంలోనే అంతా జరిగిపోయిందని చెప్తున్నారు. ఒకవేళ అక్కడ చెట్టు లేకుండా ఉండుంటే కనుక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, అలా చాలా హైవేస్ దగ్గర లేకపోతే మనకి రోడ్స్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. మనకి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినా కూడా మనకి చాలామంది అక్కడ కూరగాయలు తెచ్చుకుని అమ్ముకుంటూ ఉంటారు రోడ్ సైడ్కి పెట్టుకుని. సో వాళ్ళందరూ కూడా రోజులాగానే యథావిధిగా వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అసలు ఊహించి కూడా ఉండరు ఎలాంటి ఒక సంఘటన జరుగుతుంది అని చెప్పి. సో ఒకవేళ నిజంగా చెట్టు లేకపోతే నిజంగా ఇది ఊహించడానికి కూడా చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు సడన్లీ కళ్ళు మూసి తెరిచేలోపు అంత జరిగిపోయింది అని చెప్తూ ఉన్నారు. అక్కడ చూసిన స్థానికులందరూ కూడా అంత ఫాస్ట్గా దూసుకుంటూ వచ్చేసింది లారీ. చెట్టును గుద్దుకుని సడన్గా అక్కడ ఆగిపోయింది. దాంట్లో ఎవరైతే కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, దాదాపు 3 అక్కడే స్పాట్ డెడ్ అని కూడా మనకి ప్రకటించడం జరిగింది. పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సో మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. వాళ్ళకు కూడా చాలా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళు కూడా హాస్పిటల్లో వెంటనే తీసుకెళ్ళి వాళ్ళని అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. బట్ వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉందని చెప్తున్నారు. బట్ ఎట్టకేలకు చూసుకుంటూ ఉంటే కనుక ఎంత ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవరు ఊహించని పరిస్థితి. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది మనకి. సో యథావిధిగా రోజులాగానే వాళ్ళందరూ కూడా కాయగూరలు అమ్ముకుంటున్నారు రైతులందరూ తెచ్చుకుని. సో వాళ్ళకి ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమని చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ రోజులను మిన్నంటాయి చూస్తూ ఉన్నాం. అక్కడ స్థానికులు వెంటనే అందరూ కూడా అక్కడ చేరుకుని ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తరలించారు.
మిగతా వాళ్ళు కొంతమంది చాలా సీరియస్గా ఉందని చెప్తూ ఉన్నారు. డ్రైవర్ కూడా అక్కడ క్యాబిన్లో మనం చూస్తున్నాం విజువల్స్లో, లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా మనకి క్యాబిన్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక స్టక్ అయిపోయి ఉన్నారు. చూడాలి అసలు ఏం చెప్తారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా మనకి క్లియర్గా రాలేదు. ఎందుకంటే డ్రైవర్ ఏమైనా మధ్యమత్తులో ఉన్నారా, లేకపోతే అది వన్ వే మనం చూసుకుంటూ టూ వే రోడ్, ఒకటే రోడ్లో అటు ఇటు కూడా వెళ్తూ ఉంటాయి వెహికల్స్, అట్లా అదుపు తప్పి ఏమైనా సడన్గా బ్రేక్ పడలేదా ఏంటి, లేకపోతే దాంట్లో వెహికల్ ఏదైనా లోపం ఉందా సడన్గా, మనకి ఇంకా దానికి సంబంధించి ఎలాంటి క్లియర్ అప్డేట్ ఇంకా రాలేదు. బట్ చూస్తూ ఉన్నాము. ఏదేమైనా కూడా నిజంగా ఈ సంఘటన అందరినీ కూడా చాలా బాధాకరమైన పరిస్థితికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తూ ఉన్నాము అప్పటి వరకు వాళ్ళు కాయగూరలు అమ్ముకుంటూ ఉన్నారు, కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది సడన్లీ చూసే లోపు అరుపులు కేకలతో చూస్తే రెప్పపాటు క్షణంలో ఈ ఘటన అంతా జరిగిపోయింది. వాళ్ళతో వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి రోజులను కూడా మిన్నంటాయి. ఒక పక్కన విజువల్స్లో చూస్తున్నాము డ్రైవర్ ఎవరైతే లారీ డ్రైవ్ చేశారో ఆ డ్రైవర్ కూడా మనకి క్యాబిన్లో ఇరుక్కుపోయి రక్తం మడుగులో ఉన్నాడు. అండ్ అలాగే ఇంకొక పక్క విజువల్స్లో చూస్తున్నాము లారీ కంట్రోల్ చేయలేక చెట్టుకు గుద్దుకుని ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు ఆ విజువల్స్లో చూస్తూ ఉంటే కనుక లారీ ఒకవేళ ఆ చెట్టు లేకపోయి ఉంటే అక్కడ పక్కన ఇంకా చాలా కూరగాయలు పెట్టుకున్న దుకాణాలు పెట్టుకుని చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి కూడా వాళ్ళ మీదకి వెళ్ళేది తలుచుకుంటే నేను నిజంగా చాలా ఘోరంగా ఉందని చెప్పొచ్చు పరిస్థితి. సో ఈ ఘటన వచ్చేసి ఆలూరు గేట్ చేవేళ్ల దగ్గరలో జరిగింది. సో నిజంగా చాలా ఘోరమైన ప్రమాదం అనే చెప్పాలి. సో చూస్తూ ఉన్నాం మనము ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాము. సో చాలామంది అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సంఘటనా స్థలంలో వాళ్ళందరూ వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళందరినీ హెల్ప్ చేస్తూ వాళ్ళందరికీ చూస్తూ ఉన్న పరిస్థితి మనం అయితే చూస్తున్నాము. అండ్ ఇంకొక పక్క విజువల్స్లో డ్రైవర్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. సో ఇంకా ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది అనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో తెలియాలి. బట్